సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు పార్టీలు ఎన్నికలకు అప్పుడే ఓటర్లను ప్రలోభాలకి గురి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలంటే విలువలు లేకుండా చేశారని విమర్శించారు. బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడుతూ ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. వేరేదేమీ లేదు. ప్రతిపక్ష పార్టీలనేమో తూగాడతాడు, వాళ్ళంతా కరప్టు, వారంతా అది స్కామ్లు అని ఉపన్యాసాలు చెప్తాము. వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటేనే వాళ్ళందరూ కూడా పునీతులైనట్టుగా చెప్తాను. లేదా నీ పార్టీ కండువా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతూ ఉన్నారు. ఒకవేళ కేసులుంటే కేసులున్నవాడు ఇదే కదా. మరి మొన్ననే మహారాష్ట్రలో అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పైన మీరే ఆరోపణలు చేశారు, మీరే జైలు పంపుతామని కూడా చెప్పారు. ఆయన బీజేపీలో చేరాడు, మరుసటి రోజే రాజ్యసభ మెంబర్ అయ్యాడు. రేపు పొరపాటున మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే